కాంగ్రెస్ పాలనలో కన్స్ట్రక్టివ్నెస్ లోపిస్తుందనడానికి సాక్ష్యం ఇప్పుడు బెంగళూరు పరిస్థితి. గతంలో బీజేపీ 5 ఏళ్ళ అధికారంలో ఉంది, అప్పుడెప్పుడూ రాలేదు ఈ ప్రచారం. మరి ఇప్పుడు ప్రచారం కాదు, ఆదేశాలు. ఇలాంటి నీటి సంక్షోభం కూడా అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతోంది? ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే నిర్వహణ లోపమా? మంచినీటి సమస్య పీక్ స్టేజ్కి వెళ్తే చివరికి ఏ స్థితికి దిగజారిందంటే, మంచినీళ్ళు మాత్రమే వాడుకోవాలి, వేరే వాటికి వాడితే పెనాల్టీ వేస్తామని చెప్పారు. వేరే వాటికంటే సాధారణంగా ఏమనుకుంటారు, ఏ స్విమ్మింగ్ పూలో లేకపోతే కనుక ఏ ఇతర వాణిజ్య అవసరాలకంటే మంచినీళ్ళ బాటిళ్ళు అమ్ముకోవడం ఇట్లాంటివి చేస్తారు. కానీ నీళ్లతో కారు కడుక్కున్నందుకు ఇద్దరికి 5,000 రూపాయలు చెప్పిన పెనాల్టీ వేశారట, నీళ్లతో కారు కడుక్కున్నందుకు. ఇప్పుడు ఇంకా నయం, ఇల్లు కడుక్కుంటే 10,000 రూపాయలు, ఇంట్లో కనుక స్నానం చేస్తే 2 సార్లు స్నానం చేస్తే 25,000 రూపాయలు అని పెనాల్టీలు ఏమైనా వేస్తారేమో. ఎట్నుంచి ఎక్కడికి పోతుంది అక్కడ పాలన అన్నది అర్థం కావట్లా. కనీసం అట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు ఇవి చెయ్యొద్దు అని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బురద, దాని నిండా వెహికల్ నిండా ఉంటుంది, ఏం చేయాలి? కారు అట్లాగే పెట్టుకోవాలా? ఇప్పుడు కడుక్కోకుండా ఉంచితే ఆ తర్వాత ఆ కారుకి అయ్యే డ్యామేజ్కి ఖర్చు ఎవరు? ఇలాంటి విచిత్రమైన పరిస్థితి. మరి అధికారుల లోపమా, పాలనా లోపమా అర్థం కావట్లా.